అయితే మీరు ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా మీరు కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ టేక్ ఆఫ్ అయ్యే మధ్య గ్యాప్ ఉంది కదా, దాన్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఒకప్పుడు అంత బిజీగా ఉండి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసి ఆమెని డేట్లు కూడా దొరకట్లేదు అన్న మాటలు నేను ప్రత్యక్షంగా విన్నవాడిని. అలాంటి ఒక కెరీర్ని ఒక్కసారి పవర్ బ్రేక్ కొట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మీరు అసలు ఎట్లాగా ఎంజాయ్ చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు? మోర్ ఇంపార్టెంట్లీ నిజంగా చాలా కష్టమైంది నాకు 1 ఇయర్. అసలు పిచ్చి పట్టేది నాకు. మ్యారేజ్ చేసుకొని వెళ్ళాను నేను, వేరే ఆప్షన్ ఏమీ లేదు. వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో కూర్చోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే నాకు కుకింగ్ తెలియదు, అస్సలు తెలియదు. నాకు చిన్నప్పటి స్పూన్ పట్టుకోవడం కూడా తెలియదు. ఎప్పుడైనా కాఫీను టీ అలా చేసేదాన్ని. మా నాన్నగారు అమ్మ చేసి పెట్టిన వంటను వడ్డిచ్చేదాన్ని. ఇది తప్ప నాకు వేరే ఏం తెలియదు. మిగతా పనులన్నీ చేస్తా. ఇంట్లో ఒక ఆడపిల్ల చేయాల్సిన పనులని ఊడవడం కానీ, క్లీనింగ్ కానీ, బట్టలు క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తా. కుకింగ్ మా అమ్మ వదిలేదు కాదు. నీకేం తెలీదురా, నాకు ఇష్టం. నేను ఎప్పుడైనా వెళ్ళి అమ్మ నేను చేస్తానమ్మా ఈరోజు అని ఎప్పుడైనా హాలిడేస్లో చెప్తే కూడా మా అమ్మ తిట్టేది. సో అది నాకు అలవాటే లేదు అసలు. ఇంకా సినిమాకి వస్తే టోటల్గా కాఫీ కూడా మర్చిపోయాను. కాఫీ తాగడం మర్చిపోయాను. ఎందుకంటే అదో హీరోయిన్స్ అంటే అప్పట్లో కలర్ రావంటే కాఫీ తాగితే నల్లబడిపోతారు ఇలా అంతా చెప్పేవాళ్ళు కదా. అందుకని మిల్క్ తాగడం, జ్యూసులు తాగడం, మిల్క్ తాగితే లావ్ అవుతారని జ్యూసులు ఎక్కువ తాగడం, ఇలా అలవాటు అయిపోయి కాఫీ కూడా ఎలా పెట్టడం కూడా మర్చిపోయాను, తాగడం కూడా మర్చిపోయాను. సో తర్వాత వెళ్ళి ఇంకా 1 ఇయర్ కష్టమైంది. ఇంకా ఇలా కుకింగ్ ఎలా చేయాలి నేర్చుకున్నాను, ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి. ఇంకా ఆ టెన్షన్స్ వేరు కదా, ఫ్యామిలీ టెన్షన్స్. అది ఫుల్ టైం జాబ్ అది. మనకి ఇలా ఏం టైం ఉండదు. ఇక 6 o'clock ప్యాకప్ అయితే రిలాక్స్ అవ్వడం ఏమి ఉండదు. ఎప్పుడు బిజీ, అది టెన్షన్స్ ఎప్పుడు ఉండదు. సో అవన్నీ నేర్చుకోవడం, లైఫ్ అనేది ఏం నేర్చుకోవాలి అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా నేను నేర్చుకున్నాను. మా సిస్టర్స్ అంతా ఇంకా అప్పుడు పెళ్లి కాలే చదువుకుంటున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా ఎలా వాళ్ళు సెటిల్ చేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఇవన్నీ బాధ్యత మీదేనండి. అన్నీ నేను ఇంట్లో పెద్ద కాబట్టి మా బ్రదర్కి మ్యారేజ్ చేశాను, మా సిస్టర్కి మ్యారేజ్ చేశాను. సో ఇవన్నీ నాకు ఫుల్ బిజీ. మీరు చెప్పినట్టు 24 hours బిజీ ఉండేదాన్ని. అసలు అప్పుడు కూడా నిద్ర ఉండేది కాదు నాకు. మా సిస్టర్స్ చదవలేదంటే మార్నింగ్ 4 o'clock లేపి చదువు కూర్చొని అని, నేను ఒక టీచర్ లా నాకు నేను చెప్పివ్వను కాదు, నేను కూర్చుంటా నువ్వు చదువు అనేదాన్ని. సో ఇలా బిజీ అయ్యాను కాబట్టి నాకు అందులో ఒక 1 year కష్టమైంది. తర్వాత అలవాటు అయిపోయింది, ఆ లైఫ్ అలవాటు అయిపోయింది. తర్వాత బాగుంది కూడా లైఫ్ అనుకున్నాను. ఇది కూడా ఒక ఇంట్లోనే. సో హ్యాపీగా ఎక్కడ నాకు మామూలుగా బయట వెళ్ళడం అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నీ పార్టీలు పబ్బులు అని వెళ్తారు కదా, నాకు అది లేదు. నాకు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ చూసుకోవడం, ఎలాగో ఒక 3-4 hours దేవుడు ఇంట్లోనే గడిపేస్తా. నాకు పూజలు అవన్నీ చాలా ఇష్టం, దేవుడు నమ్మకం ఎక్కువ. సో అక్కడ సగం నాకు టైం. రేపు దేవుడికి ఏ పువ్వులు కొనాలి, ఎంత పువ్వులు కొనాలి, ఎక్కడ కొనాలి, ఇలా ఉంటుంది నాకు మొత్తం. ఈ ఆలోచనలు ఎక్కువ. రేపు ఏంటి ఏకాదశ, రేపు ఏం పూజ చేద్దాం, రేపు ఫాస్టింగ్ ఉందామా, సో ఈ ఆలోచనలు ఉంటాయి. పిల్లలకి ఏం డ్రెస్ కొనాలి, మా సిస్టర్స్ అయినా కూడా వాళ్ళకి నేనే వెళ్ళి పర్చేస్ చేసేదాన్ని, షాపింగ్ చేసేదాన్ని. సో ఇలా బిజీ ఉండేదాన్ని. ఓకే. బట్ నేను అంటే చాలామంది హీరోయిన్లతో ఈ ఇండస్ట్రీలో వాళ్ళ అనుభవాలన్నీ చూసాం కాబట్టి ఇన్ జనరల్గా సినిమా కెరీర్లో ఉండే ఛాలెంజెస్ కానీ, లేకపోతే పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్లో ఉండే ఛాలెంజెస్ కానీ, వాటిలో మేజర్ డిఫరెన్స్ ఏమైనా మీరు ఫీల్ అయ్యారా? అంటే కెరీర్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ లైఫ్ వాటిని మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్ చేసుకోవడం, ఆ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఛాలెంజెస్సేగా. మోర్ ఇంపార్టెంట్లీ సినిమా హీరోయిన్లకే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా షూటింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అడాప్ట్ అవ్వడానికి
కొంత ఛాలెంజ్ అది. బట్ అదర్ దాన్ దట్ మీరు ఛాలెంజ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయండి అంటే ఫ్యామిలీ లైఫ్లో? చాలా ఉందండి. ఎందుకంటే నేను ఇంటికి మెయిన్ పెద్దమ్మాయి, నేనే ఫస్ట్. అన్ని రెస్పాన్సిబుల్ నాకు ముందు నుంచే అదే నాకుంది. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాడు, మా బ్రదర్ చదువుతున్నాడు, మా సిస్టర్ చదువుతుంది, అందరూ చదువుతున్నారు. కాబట్టి సో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు, ఇవన్నీ నేను చేసేదాన్ని. అవన్నీ ఛాలెంజింగ్గా చేసేది. ఎందుకంటే నాకు అంత ఏజ్ లేదు. అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేంత, ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళు అంటే ఏ ఏజ్లో చేస్తారు? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేప్పటికి ఒక 50 years 53 years బాగా మెచ్యూరిటీ, అప్పుడు మనకు అలా ఉన్నప్పుడు చేస్తాం. కానీ నేనే ఇంకా పెళ్లి చేసుకుని అప్పుడే వెళ్ళాను. ఆ టైంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశానంటే మీదే కొత్త పెళ్లి కూతురు టైప్లో నేను నా లైఫ్ ఎంజాయ్ చేయలేదు. ఫుల్ వాళ్ళకి స్పెండ్ చేశాను. ఇంకా వాళ్ళకి వెళ్ళి పెళ్లి కూతురు చూడడం, పెళ్లి కొడుకు చూడడం, వాళ్ళకి బట్టలు కొనడం, వాళ్ళకి జ్యువెల్స్ కొనడం, ఇలాంటి మా సిస్టర్కి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, వాళ్ళ లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని, ఈ అమ్మాయి కాదు, ఈ అబ్బాయి కాదు, ఇలా ఓవర్ మెచ్యూర్డ్ ఆలోచనలు నాకు అప్పుడే వచ్చేసాయి. అవన్నీ ఛాలెంజింగే కదా నాకు. బట్ చేశాను. నాకైతే కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండేది, కానీ చేశాను. సినిమా టెన్షన్స్ వేరు, ఈ టెన్షన్స్ వేరు. సో అక్కడ కూడా మనకు ఎక్కడ కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ అది టెన్షన్. ఇంత గ్రాండ్గా చేయాలి, ఎందుకంటే మా అమ్మాయి, మా సిస్టర్ పెళ్ళి కదా, మా బ్రదర్ పెళ్ళి కదా, గ్రాండ్గా చేయాలి. ఆమ్ని గారు చెల్లెలు అంటారు, ఆమ్ని గారు తమ్ముడు అంటారు అని. సో అది నా గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. ఇలాగా మా ఇంట్లో మా అమ్మకి ఇంత మంచి పట్టు, ఏ ఊరు వెళ్తే షూటింగ్స్లో కూడా మా అమ్మకి ఈ ఊర్లో పట్టు చీర తీసుకెళ్దాం, ఈ ఊర్లో ఏంటి స్పెషల్, ఓకే జ్యువెల్స్, కేరళ వెళ్తే ఆ కేరళ బాగుంటుంది, ఈ కేరళ టెంపుల్ జ్యువెలరీ బాగుంటుంది అని ఇలా తీసుకెళ్ళేదాన్ని, సిస్టర్స్ కానీ అమ్మ కానీ. సో ఎప్పుడు నాకు ఫ్యామిలీ టెన్షన్ కాదు, అది నేను నేనే అది ఆక్యుపైడ్ అయ్యేదాన్ని, నేనే అది ఇంట్రెస్ట్ తీసుకొని చేసేదాన్ని, నాకు ఇష్టం కూడా. అంటే బేసిక్గా ఇప్పుడు సినిమా కెరీర్ అంటే మీకు బోల్డ్ పొగడ్తలు, అవార్డులు, షూటింగ్లు, చప్పట్లు, అసలు గ్రాండ్గా ఉంటుంది డే అంతా. ఏదైనా షూటింగ్కి వెళ్ళాలంటే ఏరోప్లేన్ ఎక్కి కార్లు వస్తాయి, వంది మాగదులు వస్తారు, ప్రొడక్షన్ మేనేజర్స్ వస్తారు, అక్కడ హీరోలు వెయిట్ చేస్తుంటారు. మేకప్ చేసుకుని సెట్లోకి రాగానే అసలు ఆ ఇన్విటేషన్స్, ఆ రిసెప్షను అన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో. ఇవేవి ఇంటి దగ్గర ఉండవు. పని మనిషి దగ్గర నుంచి అన్ని పనులు ఎంత పెద్ద హీరోయిన్ అయినా చూసుకోవాల్సిందే. అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు చెప్పడం. ఎందుకంటే మనకు సినిమా అని వచ్చినప్పుడు మాకు ఇలా టవల్ ఇలా గ్లాస్ ఇలా పెడుతుంటే పరిగెత్తుకొచ్చి అసిస్టెంట్ తీసుకుంటారు, మేడం మేడం ఇవ్వండి మేడం. చెప్పులు మన లేచిన చెప్పులు తీసుకొచ్చి పెడతారు. సో ఇలా అలవాటు మేము చేయకపోయినా వాళ్ళు అలవాటు చేసేస్తారు. ఒక ఆ రేంజ్ వచ్చిన తర్వాత ఆర్టిస్టులకి అది తనగా వచ్చేస్తుంది. ఆ మర్యాదలు, ఆ రెస్పెక్ట్ స్పాట్కి వచ్చిన. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఒక ఆమెనిగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా బట్ మీకు లెగసీ ఉంది కదా, పెద్ద హీరోయిన్ అనేది ఒక ఉంది. అసిస్టెంట్స్ కానీ హెయిర్ డ్రెస్సర్స్ కానీ వీళ్ళందరూ మాకు ఆ సేవలు చేస్తుంటారు. నాకు చాలా అంటే చేయించుకోవడం ఒకలా ఉన్నా కూడా తప్పదు, ఇక్కడ చేయాలి, చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళి చేస్తే కూడా వాళ్ళు వదలరు. మేడం మేడం మీరెందుకు మేడం తీసుకొస్తారు, నా చేతికి ఇవ్వండి ఫోను అని. ఆ ఫోన్ కూడా లాగేసుకుంటారు. ఆ ప్రైవసీ కూడా నాకు వదలరు. ఫోన్ నేను మాట్లాడాలమ్మా, నాకు కావాలన్నా కూడా పర్వాలేదు మేడం నేను పెట్టుకుంటాను, ఫోన్ వస్తే ఇస్తానంటారు. సో అలా ఉంటుంది. ఇంట్లో అలా లేదు, టోటల్ డిఫరెంట్. అన్ని పనులు మనమే చేయాలి. అంటే న్యాచురల్గా మామూలుగా ఇప్పుడు పని మనుషులు ఉంటారండి, కానీ వాళ్ళు 24 hours మాకు సర్వీస్ చేయరు. ఏదో వాళ్ళు ఒక టైంలో చేసి ఏదో చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు, చేసేసి వెళ్ళిపోతారు. అదర్వైజ్ మనమే కదా చేసుకోవాలి. అన్ని పనులు మనమే కుకింగ్ ఏదో మనమే ఎక్కడ ఎత్తుకోవాలి, ఉప్పు ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది మనమే ఎత్తుకోవాలి, మనమే వేయాలి. మనకు శారీస్ రేపు పార్టీకి వెళ్ళే ఏదో ఒక పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, అమ్మో రేపుకి ఏం జ్యువెలరీ, ఏం సారీ అన్నీ మనమే ఎత్తి పెట్టుకోవాలి. అదేం తప్ప అనట్లేదు, ఎందుకంటే అదొక లైఫ్ స్టైల్. మనకు
సెల్ఫ్ ఒక ఇది వస్తుంది మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనది మనం ఎలా చేసుకోవాలనేది ఆ ప్రైవసీ కూడా ఉంటుంది. ఓకే. మన ఇష్టంగా ఎలా చేసుకో, ఇక్కడ అన్ని డిపెండ్ అవుతాం ఒకరి మీద. వాళ్ళు ఇచ్చిన జ్యువెలరీ వేసుకుంటాం, వాళ్ళు ఇచ్చిన శారీ వేసుకుంటాం. అక్కడ అలా కదా, అని మనకి ఇష్టపడి మనం చేసుకుంటాం. సో టోటల్ డిఫరెంట్. ఆ లైఫ్ అనుభవిస్తాం, ఈ లైఫ్ అనుభవిస్తాం. ఆర్టిస్టులకి అదొక వరం అంటే. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు సినిమా హీరోయిన్లుగా వచ్చి ఒక రేంజ్ వచ్చి ఇన్కమ్, ఎర్నింగ్స్, సినిమాకి రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా ఒక ఫ్లో, ఆగని ఫ్లో ఉంటుంది సినిమా కెరీర్లో. ఫ్యామిలీ లైఫ్లో అది కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే మీ వైపు నుంచి ఎర్నింగ్ ఉండదు కదా, కెరీర్ ఆపేశారు. ఆపిన తర్వాత అసలు ఆ ఫైనాన్షియల్గా వాటిని ఎట్లా మేనేజ్ చేసేవారండి? ఇప్పుడంటే కెరీర్ అంటే వేరే, ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, సినిమా తర్వాత సినిమా కమిట్ అవ్వడం. నాకు ఎందుకంటే నాకు బై బర్త్ నా అలవాట్లు ఏంటంటే అండి, నేను ఎక్కువ విచ్చలవిడిగా ఎప్పుడు ఖర్చు పెట్టాను చిన్నప్పటి నుంచి. ఓకే. ఒక పొదుపు అంటారు కదా, అది మా నాన్నగారు మంచిగా ఉన్నప్పుడే సరే, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు సరే, నేను ఎప్పుడు పొదుపుగానే ఉంటాను. మా సిస్టర్ మా బ్రదర్ అంతా కొంచెం డిఫరెన్స్. అంటే శుభలగ్నంలో క్యారెక్టర్ లా కాదు, అలా ఆపోజిట్ క్యారెక్టర్, చాలా డిఫరెంట్ ఉంటాను నేను అన్ని విషయాల్లో. ఇంట్లో ఏదైనా ఒకటి కావాలన్నా, ఒక వస్తువు కావాలన్నా అది నాకు కొనేయాలి. ఒకరి ఇంటికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ ఇంట్లో చూసానంటే మన ఇంట్లో ఇది లేదు కదా, నేను కొనేయాలని నెక్స్ట్ అది నేను టార్గెట్ పెట్టుకుంటాను. చిన్నప్పటి నుంచి అది నాకు అలవాటు. ఓకే. అది లేదు సరే, మా అమ్మ అది కొనమంటే నీకు వేరే పని లేదా, వాళ్ళు పెట్టుకుంటారు మనం పెట్టుకోవాలని అమ్మ అది పెద్ద పట్టించుకునేది. మా నాన్నగారు కూడా అంతే. అప్పుడు నేను పెట్టుకున్నాను, మనం ఎందుకు కొనకూడదని. అమ్మ నాన్నగారు ఏదైనా మనకు ప్యాకెట్ మనీ లేదంటే ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళడం మిగిలితే డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు పొదుపు చేసి అది కొనేదాకా నాకు నిద్ర పట్టేది కాదు. అలా చిన్నప్పటి నుంచి నేనే రెస్పాన్సిబుల్ తీసుకునేదాన్ని. ఇప్పుడు మా అమ్మకే ఒక మంచి శారీ కొనాలన్నా నాకు అది కొనేయాలంతే. మా నాన్నగారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా నేను చేసేయాలి. అలా ఒక చిన్నప్పటి నుంచి నేనే ఆ రెస్పాన్సిబుల్ ఎక్కువ తీసుకున్నాను. ఆ వాంటెడ్గా నేనే వాలంటరీగా నేనే వీళ్ళందరికీ చెయ్యాలి, నేనే పెట్టాలి. ఇల్లు క్లీన్గా ఉండాలి. మార్నింగ్ లేచానంటే ఇల్లు ఫస్ట్ నీట్గా ఉండాలి. అంతా ఓసిడి అంతా ఉండదండి. చిన్న చిన్న విషయాలకి చేయగడగడం, ఇల్లు తీసి అక్కడే పెట్టాలి, ఇక్కడ అంత లేదు. ఒక ఇంట్లో ఎంటర్ అయినప్పుడు డీసెంట్ గా నీట్ గా ఉండాలి. ఇల్లు అనిన తర్వాత మరీ అంత అంటే అది ఇల్లులాగా ఉండదు. ఇప్పుడు పిల్లలు పెద్దలు ఇంట్లో గీకుతారు అన్ని ఆ ఏజ్ నుండి చేస్తారు. వాళ్ళు చేయకూడదు, ఇలా పెట్టకూడదు, మరి అంత ఓవర్ నేను స్ట్రిక్ట్గా ఉండను. అంత మరి డిసిప్లిన్ ఉండాలి అంతే. అలాగే నీట్గా ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి. కొంచెం అది ఎక్కడ నేర్చుకున్నా, మా నాన్నగారు ఒక వస్తువు పెడితే మా నాన్నగారు మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ అక్కడ చేయి పెడితే దొరకాలి. మా నాన్నగారికి దొరకలేని టెన్షన్ అయిపోయారు. ఇక్కడ పెట్టాను ఎవరు తీశారు అని ఫుల్ అరిచేవారు అనమాట. అది తప్పు కూడా మా బ్రదరే తీసుంటాడు, నేను తీయను. ఎందుకంటే మా నాన్నగారు తెలిసి వాడిని తిట్టేవారు, ఎందుకులా తీసామని అడిగేవారు. ఇలాగా అప్పుడు నేర్చుకున్నా. అది చిన్నప్పటి నుంచి నాకు అది కొంచెం వచ్చింది. ఇప్పుడు ఆ వస్తువులు అంటే అక్కడే పెట్టాలి, మళ్ళీ మనం వెతికే ఉండకూడదు, అక్కడే వెళ్ళి మనకు ఈజీగా తీసుకునేట్టుగా. సో ఇలాంటి కొంచెం డిసిప్లిన్స్, కొంచెం ఇల్లు నీట్గా ఉండాలి. ఆ నీట్నెస్ మా ఇంట్లో అందరికీ ఉంది. మా ఇంట్లో మా అమ్మ మా తరతరాంతరం నాకు తెలిసి మా నాన్నగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ కొంచెం ఎక్కువ నీట్నెస్ అనేది, ఆర్గనైజ్డ్ గా ఉండడం. ఓసిడి అంత లేదు, నీట్. అంటే కొంతమంది లేడీస్ ఉంటారు, అమ్మో అది కడిగిందే కడిగి సర్దిందే సర్ది, అది చాలా చిరాకండి. అంత ఉండదు, ఎందుకంటే టైం అంతా దానికి సరిపోతుంది. మళ్ళీ మనకు వేరే ఆలోచన ఉండదు. ఇంకా అంత ఓవర్గా కూడా ఉండను నేను. చేసే పనులు చెయ్యాలి, ఆఫ్టర్ అంతా ఫినిష్ అవుతుంది మళ్ళీ ఆ నీట్గా పెట్టాలి. ఇప్పుడు ఒక కిచెన్ ఉందండి, పని అయిపోయిందా తర్వాత అంతా నీట్గా ఉండాలి. ఆ కిచెన్ ఎవరైనా వచ్చి చూసినాడు ఏంటి ఇలా పెట్టుకున్నారు కిచెన్ అనకూడదు. నాకు ఆ నీట్నెస్ ఉండాలి. మళ్ళీ అది వెంటనే క్లీన్ చేసేసాలి అంతే. మళ్ళీ అది ఎప్పుడు తుడుస్తూ ఉండాలి, కడుగుతూ ఉండాలి, చేయి కడుగుతూ ఉండాలి, ఇది ముట్ట ఉంటే అయిపోయి చేయి, అలా అంతా ఏం లేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో
బ్రదర్ మ్యారేజ్ మీరే చేశారు, సిస్టర్స్ మ్యారేజ్ మీరే చేశారు, వాళ్ళకి నగలు కొనాలన్నా చీరలు కొనాలన్నా అంతా మీ డబ్బే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా నేనే పెట్టానండి. నన్నే అడిగారు, అక్క ఏం పేరు పెట్టదు, నువ్వు సెలెక్ట్ చేయనేవారు. ఈ టెన్షన్స్ అన్ని నాకే పెట్టేవారు అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇందాక మీరు చెప్పినట్టు మీరు పొదుపు ఆదాయం చేసి దోబరా చేయకుండా డబ్బుని మీ కెరీర్లో స్టిల్ ఎప్పుడు ఇప్పుడే కాదు, ముందు చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు కాబట్టి నేను ఆఫ్టర్ హీరోయిన్ అయిన తర్వాత కూడా విడిగా నేను ఎప్పుడు డబ్బు వచ్చేసింది కదా అని ఎప్పుడు నేను అలా ఖర్చు పెట్టలేదు. సో ఎప్పుడు పొదుపుగానే పెట్టేదాన్ని. మరి ఆ డబ్బు అంతా మరి వీళ్ళందరికీ ఖర్చు అయింది కదా, వాళ్ళు ఖర్చు పెట్టాలి కదండి, మరి దేనికి పెట్టాలో దానికి పెట్టాలి కదా. నేను నాకేంటంటే ఒకటి, నాకు చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఇష్టం, స్విమ్మింగ్ చేయాలని, కానీ నేర్చుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళకి అవకాశం ఉంది కానీ చేయడానికి వాళ్ళకి తెలియదు. మా అమ్మకి మా నాన్నగారికి స్విమ్మింగ్, మా నాన్నగైతే మరీ ఆర్థోడాక్స్, నన్ను స్విమ్మింగ్ పంపించాలి ఇలాంటి చదువుతావా తర్వాత అయిపోయింది ఇది మ్యారేజ్, ఆ మెంటాలిటీ మా నాన్నగారు. మా అమ్మగారికి తెలియదు అవన్నీ చెయ్యాలి, పిల్లలు ఫ్యూచర్కి ఇలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటే అమ్మాయిలు కూడా మన అబ్బాయిలు మా బ్రదర్ వాడు అబ్బాయి కాబట్టి బయట వెళ్ళి వాడు అన్నీ నేర్చుకున్నాడు, నేను అలా వెళ్ళలేదు. ఒక సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్విమ్మింగ్ తెలుసా లేదు, తెలియదు, హార్స్ రైడింగ్ తెలియదు, ఇవన్నీ నాకేంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయండి కెరీర్లో. అవునండి, ఇప్పుడు కొన్ని సినిమాలకి నేను ఇవన్నీ తమిళ సినిమాలో ఫేస్ చేసాం. వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన, మీకు హార్స్ రైడింగ్ తెలుసా, ఈ సినిమాలో ఒక హార్స్ రైడింగ్ ఉంది మీకు తెలుసా అంటే తెలియదు సార్. ఓకే, దీనివల్ల సినిమాలు నాకు అవకాశం లేకుండా పోయిన ఎన్నో ఇవి సంఘటనలు కూడా జరిగింది నాకు. స్విమ్మింగ్, అయ్యో స్విమ్ సూట్ పోడను మేడం, స్విమ్ సూట్ వేసుకోవాలండి మేడం, కాదు స్విమ్ సూట్ వేసుకోవాలి అమ్మాయి, 2 పీసెస్ వేసుకోవాలి లేదా సింగిల్, ఇలా స్విమ్మింగ్ రాదా అంటే ఆ సినిమా లేదు, అయిపోయింది. అమ్మో స్విమ్మింగ్ నేర్చుకోనందుకు ఇలా అయిందా. పైగా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కొన్ని విషయాలు కొంతమంది నాకు ఫ్రెండ్ సర్కిల్లో స్విమ్ తెలియకుండా నా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది చనిపోయాడు. ఎక్కడో ఇప్పుడు వెళ్తారు ఒక టెంపుల్కు లేదంటే ఎక్కడో ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు ఆ వాటర్లో పడి స్విమ్ తెలియకుండా చనిపోవడం, ఇవన్నీ నేను కొన్ని చూశాను అన్నమాట. అప్పుడు నాకు ఒక భయం వచ్చింది, మనం నేర్చుకుంటే బాగుంటుంది, ఇవన్నీ జనరల్గా ఇవన్నీ నేర్చుకుంటే మనకు మంచిది కదా అని. అప్పుడు నేను మా బ్రదర్ వాడే నేర్చుకున్నాడు, టాలెంట్. మా బ్రదర్, మీ పేరెంట్స్ ఆలోచన అది కాదు, ఆలోచన లేదు, చదువుకున్నంత కాలం చదువుకోవడం, తర్వాత మ్యారేజ్ చేసి మ్యారేజ్ అంతే. ఇందులో స్విమ్మింగ్లు, కత్తి ఫైటింగ్లు, గుర్రాలు వాళ్ళ ప్లానింగ్ లో లేదు. మా నాన్నగారికి లేడీస్ అంటే ఇలాగే ఉండాలి, అయిపోయిందా పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపో, పిల్లలు కనుక్కొని ఒక ఫ్యామిలీ హోమ్లీగా ఉండాలి. మా అమ్మగారు అంతే, మా నాన్నగారు ఏం చెప్తే అదే మా అమ్మగారికి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏమి ఉండదు, ఓల్డ్ టైమర్స్ అలాగే ఉండదు. అందుకని నాకేంటంటే నేను నేర్చుకోలేదు, మా సిస్టర్ మా బ్రదర్ అయితే వాడే అన్నీ, అది చెప్పాను కదా ఓవర్ టాలెంట్, వాడు వెళ్ళి వాడికి ఏదైనా నేర్చుకుంటే వాడే వెళ్ళి చేసేవాడు. వాడు మగపిల్ల వాళ్ళు ఏం అనేవారు కాదు మా ఇంట్లో, నేర్చుకుంటా ఓకే నన్ను వెళ్తావా వెళ్ళి నేర్చుకునేవారు. మా సిస్టర్కి నేను నేర్పించా, మా ఇద్దరు సిస్టర్ జిమ్నాస్టిక్స్, నాకేమేమి ఇష్టమో వాళ్ళ మీద చెయ్యండి అని చెప్పి నేను వాళ్ళని ఫోర్స్ చేసేదాన్ని. వాళ్ళు మార్నింగ్ పొద్దున మా స్విమ్మింగ్, మా అక్క పొద్దున్న 5 o'clock స్విమ్మింగ్ ఏందక్క నాకు తెలియ, వెళ్ళు నేను డబ్బులు కట్టేసాను వెళ్ళు స్విమ్మింగ్. ఈరోజు వాళ్ళకి అంత హ్యాపీ. మరి వాటి వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం జరిగిందండి? అవునండి, ఇప్పుడు ఒక స్విమ్మింగ్ తెలుసా అంటే సినిమా కెరీర్ లేదండి, సినిమా కోసమే అన్న అవసరం. ఇప్పుడు స్విమ్మింగ్ సినిమాకనే కాదు కదండి, ఒక ప్లేస్కి వెళ్తాము అందరూ స్విమ్ చేస్తారంటే దాంట్లో మనం వెళ్ళి నాకు స్విమ్ తెలుసు అంటే ఎంత గర్వంగా ఉంటుంది కదా. అంటే సినిమా ఇష్టం కాబట్టి దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. జిమ్నాస్టిక్, మా సిస్టర్కి జిమ్నాస్టిక్, పియానో, మ్యూజిక్ అవగాహన ఉండాలి, ఇవన్నీ తెలియాలి వాళ్ళకి, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ తెలియాలి అని నేను అవన్నీ వాళ్ళకి నేర్పించి పంపించేదాన్ని. చదువు ఒక్కటే కాదు, ఇవి కూడా నేర్చుకోవాలి. బట్ టోటల్ గా ఫాదరు, మదరు, సిస్టర్ మీరే 3 పాత్రలు అభినయం సినిమాల్లో చేయలేదు. కానీ అనేది నన్ను పిచ్చి టార్చర్ పెట్టేదాన్ని కదా, నువ్వు నన్ను ఇది లేవు, ఇది నేర్చుకో, అది నేర్చుకోవాలి అని అంటుంటుంది ఇప్పుడు కూడా. అదే మీరు సినిమా కెరీర్ లో చెయ్యండి, ఫ్యామిలీ కెరీర్ లో చేశాను, త్రిబుల్ రోల్ అన్ని చేశాను. వాళ్ళందరూ అలాగే
అప్పుడు వాళ్ళకి కష్టం అనిపించవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నీ మా ఒక తల్లి స్థానంలో నాకు అన్నీ చేసింది మా అక్క అని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఓకే. ఇప్పుడు ఈ సంతృప్తేనా వాళ్ళ వైపు నుంచి మీకేమైనా అంటే మీరు నార్మల్‌గా ఎప్పుడైనా ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చినప్పుడు గానీ, లేకపోతే ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఎప్పుడైనా మీకు కలిగినప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్‌గా ఉన్నారండి ఆ టైంలో? సపోర్ట్ అంటే నాకు ఆ దేవుడు ఒక ఆ పరిస్థితి పరిస్థితి ఇంతవరకు కల్పించలేదు. ఇవ్వలేదండి భగవంతుడు నాకు. బట్ అలాంటి పరిస్థితి చేస్తారండి. అలాంటి పిల్లలే వాళ్ళు. మా సిస్టర్స్ కానీ, మా బ్రదర్ కానీ ఓకే. నాకు ఎప్పుడు బ్యాక్ ఉంటారు. బ్యాక్ బోన్ నేను లాగా ఉన్నాను కదా, నీకెందుకు, ఏమైనా అయితే నేను చూసుకుంటా అన్నట్టుగా మా బ్రదర్ కానీ, ఇప్పుడుకు మా బ్రదర్ ఇప్పుడు ఏముంటాను, ఎందుకంటే నాకు కొంచెం లేట్గా పిల్లలు అయ్యారు, చిన్న పిల్లలు ఇప్పుడు నాకు ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా నేను వాడితో షేర్ చేస్తుంటా. ఏందరో నాకు భయంగా ఉంది, ఇలాగా అలాగా ఫ్లైట్లో వెళ్తుంటే ఏదో సౌండ్స్ వస్తుంది, నాకు భయం వేస్తుంది అంటూ చాలు. ఏం భయపడవద్దు, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను, ప్రేయర్ చేస్తాను, నా ఆయుష్ కూడా నీకు ఇవ్వాలనుకుంటా. ఎందుకంటే వాడి పిల్లలు వాళ్ళు తొందరగా పెళ్ళైపోయి వాళ్ళ పిల్లలతో పెద్దవాళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారు. ఓకే. సో మీది అంటే వాళ్ళందరినీ సెటిల్ చేసాక తర్వాత చేసుకున్నారండి? అంటే మ్యారేజ్ చేసుకున్నా నాకు పిల్లలు లేట్గా అయ్యారు అనమాట. ఓకే. ఓకే. సో అందుకని సో అంతా ఒక మంచి మనసు. మా బ్రదర్ కానీ, మా సిస్టర్స్ కానీ వాళ్ళందరూ, మా సిస్టర్స్ నేనున్నాను కదక్క, నువ్వు ఎందుకు బాధపడతావు, నేను చూసుకుంటాను నీ పిల్లల్ని అంటారు. ఓకే. ఓకే. సో నైస్. అదే మీరు మీ పిల్లల్ని కూడా లాస్ట్ టైం ఎప్పుడు మనం అనుకున్నప్పుడు కూడా పిల్లలు ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అయిన తర్వాత నేను వస్తాను చెప్పాను. ఐ రిమెంబర్. అంటే అంత కనెక్టెడ్గా సినిమా కెరీర్లో ఉండడం కష్టం నార్మల్గా అయితే. అవును, బట్ నేను అనుకున్నా అప్పుడు అనమాట మీరు బాగా మంచి హోమ్ బర్డ్ మీరని. అవును. మొన్న ఎప్పుడు కూడా రోజా గారు దేనికో ఫోన్ చేశారు, అంటే ఏదో ఒక విషయాన్ని ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నా ఆమెని అంటే ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చాను పిల్లలు అంటే 100% హౌస్ వైఫ్ అనమాట. అవును. అంటే తను మంచి వీరవనిత కదా అవును. మన రోజా. అయ్యో అసలు అసలు అంత నా వల్ల అయితే కాదండి అలాగా, అంత డేర్ అండ్ డాష్. ఒక ఇండస్ట్రీలో ఒక ఎంత మంచి ఆర్టిస్ట్ అంత మంచి పొలిటీషియన్ కూడా తను. మంచి స్పీకర్, మంచి స్పీకర్. వావ్. అసలు దేనికి ఎవరికి భయపడదు, ఏది మాట్లాడాలనుకుంటుందో అది అంత డారింగ్ అండ్ డాషింగ్ మాట్లాడుతుంది. సరే తర్వాత దాని మీద విమర్శలు ఎలా వస్తాయి ఏమొచ్చే తర్వాత విషయం, కానీ ముందు మాట్లాడాల్సి ఏమనుకుంటారో అది మాట్లాడేస్తారు, ప్రవాహంలో మాట్లాడేస్తుంది. అయితే మీ ఇందాక కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు అంత ఫ్యామిలీ లైఫ్లో అంత ఆక్యుపైడ్గా మీరు అంత నిండా మునిగిపోయి అందులో మళ్ళీ అసలు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అన్నది ఎందుకు స్టార్ట్ అయిందండి? అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎర్నింగ్స్ కాదండి. యాక్చువల్గా నాకు సినిమా ఇండస్ట్రీ చాలా ఇష్టపడి వచ్చాను. అవును, ఇంట్లో అందరితో ఫైటింగ్ చేసి నేను అయితే హీరోయిన్ అయితే లేకపోతే చనిపోతానన్న ఆ లెవెల్కి వెళ్ళాను నేను అనమాట అప్పట్లోనే. సో అంత ప్రతిఘటన ఎందుకు వచ్చిందండి? నాకు ఏంటి హీరోయిన్ కాకపోతే నేను చనిపోతాను అన్నంత. అంతే. ఫస్ట్ వచ్చి నేను అవ్వాలనేది ఫస్ట్ వచ్చి ఇష్టం అండి, ప్యాషన్. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలో చేయాలి నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, హీరోయిన్ అవుతానా లేదా ఆర్టిస్ట్ అవ్వాలి. తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పుడు నేను హీరోయిన్స్ అంతా రాధా గారు, శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు వాళ్ళ సినిమాలను చూసేవాళ్ళు కదా, విజయశాంతి గారు ఫైట్, ఆ ప్రతిఘటన సినిమా అంతా చూసినప్పుడు నేను కూడా ఇలా చేయాలి, ఆ రోల్ మోడల్ వీళ్ళందరూ నాకు. సో ఇలా నేను చేయాలి, హీరోయిన్గానే చేయాలి, హీరోయిన్ అయితేనే ఇవన్నీ చేయగలుగుతాం. సో అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం, మేము అందంగా ఉన్నాము, మాకు అన్నీ తెలుసు, వెళ్ళిన వెంటనే రామ్మా నువ్వు ఈ సినిమాలో నువ్వే హీరోయిన్ అని రెడ్ కార్పెట్ వేసి వెంటనే ఇచ్చేస్తారా అని ఒక ఊహలో వస్తాం. నేనే కదా, అందరూ వచ్చేవాళ్ళు అలాగే వస్తారు. సో ఒక డ్రీమ్తో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మౌంటైన్ ఉందండి, అది దూరం నుంచి చూస్తే అది చాలా అందంగా ఉంటుంది, దగ్గర వెళ్ళిన తర్వాత ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని ముళ్ళు ఉంటాయి, దాన్ని అక్కడ ఎక్కడానికి ఎంత కష్టం ఉంటుందనే తర్వాత తెలుస్తుంది. అది అందుకే దూరపు కొండలు నునుపు అంటారు కదా, అలాగే నాకు కూడా నేను అలా అనుకుని వచ్చాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు,
అనిపించింది. ఇప్పుడైనా మనకి ఇండస్ట్రీ చాలా ప్లాట్ఫామ్స్ ఉంది. ఒకవేళ హీరోయిన్ అవ్వలేదు, ఒక 4-5 సినిమాలు ట్రై చేసాం, దొరకలేదు అనుకోండి, ఓకే లేకపోతే ఏంటి మనం ఏదో చేసుకుందాం, యాంకర్ అవ్వచ్చు, దాంట్లో ట్రై చేయొచ్చు, సీరియల్ హీరోయిన్ అయిపోవచ్చు, చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మోడలింగ్ చేయొచ్చు, దానికి తగినట్టుగా మనం మన బాడీని చేసుకుని మోడలింగ్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఓన్లీ హీరోయిన్ చేయాలి, లేదంటే సిస్టర్ రోల్, మదర్ రోల్, ఆ ఏజ్లో సిస్టర్ రోల్, లేదంటే ఫ్రెండ్స్ రోల్, ఇలాంటి తప్ప ఆప్షన్ లేదు. ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నాకేమో అది ఇష్టం లేదు, నేను చేస్తే హీరోయినే చేయాలి. అలాంటప్పుడు ఎన్ని కష్టాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, మనం కండిషన్స్ పెట్టుకుంటే కష్టాలే. సో అది అప్పుడు అసలు ఎక్కువ కష్టాలు ఫేస్ చేశారండి బిగినింగ్ లో? తప్పకుండా అండి. ఎందుకంటే నాకు చెన్నైలో ఎక్కువ తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ నేను ట్రై చేశాను. నాకు అప్పుడు తెలుగు టచ్ లేదనమాట. అక్కడ తమిళ్లో ట్రై చేసేటప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనకు కూడా తమిళే తెలుసు. ఆయనకి తమిళ్ అతనే ఆయన కాబట్టి తమిళ్ ఇండస్ట్రీకి ఆయన నన్ను చుట్టి తీసుకెళ్ళేవారు అనమాట. కంపెనీస్ అక్కడ ఉన్నారు ఎల్లమ్మ అక్కడ. సో ఇవన్నీ అక్కడ ఫేస్ చేశాను. బట్ నేను తెలుగులో ఫేస్ చేయలేదు, డైరెక్ట్ హీరోయిన్ అయిపోయాను. నేను అనుకొని వచ్చాను కదా, అది ఇక్కడ దొరికింది. అక్కడ చాలా కష్టమైంది. అంటే ఇక్కడ వచ్చేప్పటికి చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అంటే అక్కడ ఒక ఎస్టాబ్లిష్డ్ పొజిషన్కి వచ్చాక కదా ఇక్కడికి వచ్చాను. అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎస్టాబ్లిష్ అవ్వలేదు, చేస్తున్నప్పుడే అంటే హీరోయిన్ ఛాన్స్ దొరికింది. నేను పడిన కష్టాలకి హీరోయిన్ ఛాన్స్ దొరికింది. బట్ నేను 100% అక్కడ సక్సెస్ అవ్వలేదు, ఇక్కడ సక్సెస్ అయ్యాను. అంటే పడిన కష్టాలు అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయండి కష్టాలు. కష్టం అంటే నా ఇది ఏంటంటే, నేను చేసిన ట్రావెల్ ఎలాగంటే, వెళ్ళిన వెంటనే ఫొటోస్ చూసేవారండి. అప్పుడంతా ఎక్కువ ఫొటోస్, ఆల్బమ్స్, అవన్నీ ఫొటోస్ చూసి చాలా బాగుంది అమ్మాయిని వెంటనే రమ్మనని వాళ్ళు. వెళ్ళి చూసిన వెంటనే ఈ అమ్మాయి ఎక్కడో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయేది. వాళ్ళు ఏదో హై ఎక్కడో ఒక ఫుల్ దీంట్లో ఉంటారు, ప్లెడ్జ్లో ఉంటారు. ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటే ఇంక డైరెక్ట్గా ఎంత ఉంటుందో అనుకొని ఒక ఊహలో ఉంటారు. నన్ను చూసిన వెంటనే మేము కొంచెం అంత నార్త్ ఇండియన్ కలర్స్ కాదు, హైట్ ఉన్నాం కానీ నార్త్ ఇండియన్ కలర్ కాదు. మెయిన్ ఆ కలర్ కాంప్లెక్షన్ కదండి ఫస్ట్ మీకు లుక్ ఏమిస్తుందంటే ఆ కలర్ కాంప్లెక్షన్ చూసిన వెంటనే బాగుంది అనేది అనిపించేది. అక్కడ నేను ఫెయిలియర్ అయ్యేదాన్ని. చూసిన వెంటనే కలర్ దెబ్బ కొట్టింది మిమ్మల్ని. ఇంకొకటి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ స్పీకింగ్ మనం చూసిన కొంతమంది పడపడని మాట్లాడేస్తారు. నేను కొంచెం అలా మాట్లాడను, రిజర్వ్డ్గా ఉంటాను. నమస్తే కూర్చుంటా, అడిగిన దానికి ఆన్సర్ అంతే, ఎక్స్ట్రా మాట్లాడను. నేను మాట్లాడను కూడా. అది ఎంత వాళ్ళకింటే అమ్మాయి నిజంగానే యాక్టింగ్ చేస్తుందా క్యారెక్టర్ అని ఎక్కడో వాళ్ళకి ఏదో ఫీల్ అయ్యేవారు. సార్ చెప్పి పంపిస్తామనేవారు. ఇలా ప్రతి ఒక్క కంపెనీలో జరుగుతుంది. కానీ తమిళ్లో మీరు కలర్ అంటున్నారు, సావిత్రి గారు భయంకరమైన కారు నలుపు, వాణిశ్రీ గారు మామూలు నలుపు కాదు. ఆవిడకి 4 గంటలు 5 గంటలు మేకప్ చేసేవారు వాణిశ్రీ గారు. కరెక్టే అండి, మీరు చెప్పేది కరెక్టే. బట్ నేను వచ్చేప్పటికి ట్రెండ్ చాలా మారింది. అంత అప్పుడు ఉన్నంత ఇప్పుడు సావిత్రి గారు అప్పుడు ఎంత లావు ఉన్నవారు, బట్ చక్కగా ఫేస్ అందంగా ఉంటే ఓన్లీ ఆ ఫేస్ చూసేవారు అనమాట. మీకు ఆ స్ట్రక్చర్ చూసేవాళ్ళు కాదు. ఈవెన్ భానుమతి గారు కానీ మన వాణిశ్రీ గారు కానీ అప్పుడంతా స్ట్రక్చర్ ఏమి చూసేవాళ్ళు కాదు. ఫేస్ వర్క్ అప్పుడు అందం ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ ఇది చూసేవారు అనమాట. ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు శ్రీదేవి గారు వాళ్ళంతా వచ్చేప్పటికి స్ట్రక్చర్ మెయింటైన్ చేసేవాళ్ళు, అందం అన్నీ వచ్చేసింది కదా. సో అది అప్పటికే మీకు నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చారు. నగ్మా గారు అప్పటికి వచ్చేసారు, మీ టైంకి వచ్చేసారు. సో అక్కడ అదే వచ్చింది. ఖుష్బూ గారు వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అయిపోయారండి. అప్పటికి వాళ్ళంతా వచ్చి ఇక్కడ అప్పుడు సామ్రాజ్యం ఏలుతున్నారు. ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. సో అంటే కొన్ని సినిమాలకి ఇలా ఉంటే చాలే అనుకొని దొరికేది వేరు. అన్ని కమర్షియల్ సినిమానికి అలా అనుకోరు కదా. ఒక గ్లామర్ హీరోయిన్ కావాలనుకుంటారు, చాలా అందం మంచి కలర్ కావాలనుకుంటారు. సో అక్కడ మనం ఫెయిలియర్ అవుతాం కదా. అవును, 100%. చూడగానే వెంటనే మైనస్ మార్కులు పడిపోతాయి. ఇప్పుడు కొంతమంది పర్వాలేదు, మనకి మెయిన్ కావాల్సింది
ఆ ఫేస్ అందము, స్ట్రక్చరు, యాక్టింగ్ ఇది చాలు అనుకునే డైరెక్టర్స్ కొంతమంది. లేదు నాకు అలా కలరే కావాలనుకున్నది ఎక్కువ మంది అప్పట్లో. ఇప్పట్లో కూడా ఎప్పుడైనా అందుకని బ్లాకీస్కి అంత తొందరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది. మన దీపికా పడుకుని ఒక డస్టీ కలర్ అని అది ఇప్పుడు ఫేమస్ అయిందండి. మేము వచ్చినప్పుడు ఆ డస్టీ కలరే బ్లాక్ అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు. చాలా ఎక్కడో లక్కీగా దొరికేది అంతే. ఇప్పుడు వీటిష్ అంటున్నారు, బ్లాక్ వీటిష్ అంటున్నారు, డస్కీ కలర్ అని ఏమేమో అంటున్నారు. దాని ఇప్పుడు పేర్లు పెట్టి దాని ఒక ఫ్యాషన్ చేసుకున్నారు. మేము ఉన్నప్పుడు అలా కాదండి, కొంచెం కష్టమే. సో తమిళ్లో అయిన తర్వాత కూడా ఇక్కడంతా మేకప్ వేయమని చెప్పేవాళ్ళు, కలర్ ఎందుకంటే దీనికి డిఫరెన్స్ రాకూడదని. సో ఇవన్నీ మేము ఎదుర్కోవాలి, స్కిన్ టోన్ అంతా ఒకేలా ఉండాలని. సో అప్పుడు నేను చాలా మా అమ్మని తిట్టేదాన్ని, నువ్వు ఎందుకు మా నాన్న కలర్గా కనలేదు, నువ్వు మా బ్రదర్ మంచి కలరు, వాడు మాత్రం ఎందుకు అంత కలర్ ఉన్నాడు అని. మా నాన్నగారు లాగా వాడు, మా అమ్మ కొంచెం కలర్ తక్కువ. ఇలాగా నాకు ఆ ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది. మా అమ్మతో ఎప్పుడు నేను వెళ్ళి మా అమ్మతోనే గొడవ పెట్టేది, నాకేంటే తెలుసు దేవుడు నీకు ఆ కలర్ ఇచ్చాడు, నువ్వు హీరోయిన్ అవుతావు నాకు తెలిసి ఉంటేనే ఇంకొంచెం కుంకుమ పువ్వు ఎక్కువ తాగేదాన్ని. మా అమ్మ అంటే ఆవిడకి అంతే, కుంకుమ పువ్వు తాగితే ఎక్కువ తాగితే అంటే అదేదో అప్పుడు ఒక నమ్మకం. సో అలా సో ఆ తమిళ్లో మీరు బాగా ట్రై చేస్తున్న టైంలోనే తెలుగులో కట్ అయ్యారు అనమాట మీరు. అవును, ఛాన్స్లు వచ్చి చేసినట్టున్నారు కదా మీరు. రామరాజుతో చేశాను, రామరాజు గారితో చేశాను, శరత్ కుమార్ గారితో చేశాను. హీరోయిన్ మాత్రం అయ్యేదేమో అయిపోయాను, బట్ సక్సెస్ అనేది నాకు దొరకలేదు. హీరోయిన్ అయిన తర్వాత కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తమిళ్లో తెలిసింది. ఎందుకంటే 2 సినిమాలు ఆడలేదంటేనే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు. అప్పుడు కాదు ఇప్పుడు అంతే కదా, ఎప్పుడైనా సెంటిమెంట్ ఎక్కువ చూస్తారు మన ఇండస్ట్రీలో. సో అది నాకు ఇంకా బాధేసాం, అమ్మో బాబోయ్ మన హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు పెద్ద విషయం, సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఇంకా నాకు ఒకటే, ఇప్పుడు మా అమ్మ కలర్ లేదంటే మా అమ్మతో ఎలా గొడవ పెట్టాను, అలాగా నాకు సక్సెస్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని నేను దేవుడి దగ్గర గొడవ పెట్టేదాన్ని. నేను ఎందుకు మరి ఇంకెవరిని అడగాలి, నాకు ఎక్కువ నా ఫ్రెండ్ కానీ నాకు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కనెక్ట్ అయ్యేది నేను దేవుడితోనే. నేను అలా పెరిగాను చిన్నప్పటి నుంచి. కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఆధ్యాత్మికంగా మా నాన్నగారు కొంచెం భక్తి పూజలు ఎక్కువ. మా నాన్నగారు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటారు, మా అమ్మ కూడా అంతే కొంచెం పూజలు. అంటే మెడ్రాస్లోనే కల్చర్ ఎక్కువ బేసిక్. లేదు మేము బేసికలీ బెంగళూరు కదా, ఈవెన్ బెంగళూరులో. సో అది అలవాటు అయిపోయి నాకు దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయ్యేదాన్ని నేను. సో అక్కడ ఆయన అడిగేదాన్ని, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, నాకు సక్సెస్ ఇవ్వాలి అని. సినిమా షూటింగ్ వెళ్తున్నానంటే ఫస్ట్ దేవుడు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి వేడుకుంటా. ఇప్పుడు కూడా అంతే, ఏ సినిమా నేను చిన్న క్యారెక్టర్ చేసినా దేవుడి దగ్గర అదే వేడుకుంటా. నేను చేసిన ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండాలంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, సో దాన్ని సక్సెస్ చేయాలని. అవును కదా, ఆ ప్రొడ్యూసర్స్ బాగుంటాయి కదా, మనలాంటి వాళ్ళు అందరూ బాగుంటాం. 100%. అదే ఇందాక మీరు చెప్తున్న దాంట్లో అంటే తమిళ్లో మీరు చేస్తున్నప్పుడు ఏమైనా మీ మీద పాలిటిక్స్లు గట్రా ఏమైనా జరిగాయండి? అంటే లేదండి, అలాంటి వాతావరణం ఏమైనా ఉండేది అప్పుడు? నాకు అలాంటి వాతావరణం ఎక్కడా లేవు. వచ్చాయి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడ నాకు రాలేదు. ఎందుకంటే మీరు గరగట్టు గోపన్న సినిమాలో ఫస్ట్ బుక్ అయింది, అది వచ్చి అలా జరిగింది. తర్వాత దేవికి గారి అమ్మాయి కనక దానిలోకి వచ్చింది. యాక్చువల్గా కరకట్టకారంలో నా ఫొటోస్ వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయానండి. సెలెక్ట్ అయిపోయి ఇంకా షూటింగ్ ఇంకొక 15 days 10 days ఉందన్నప్పుడు అక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. అంటే నన్ను తీసుకెళ్ళి యాక్ట్రెస్ నళిని గారు అని ఉంటారు, అవును రామరాజు గారు వాళ్ళ వైఫ్, వాళ్ళు సిస్టర్ హస్బెండ్ నన్ను తీసుకెళ్లారు. యాక్చువల్గా ఆయన ముందు నళిని గారికి మేనేజర్ అట. సో అది ఆయన ప్రొఫెషనల్ అనమాట. సో నన్ను తీసుకెళ్ళి చూపించి ఓకే అయింది, నా ఫొటోస్ ఓకే అయింది. తర్వాత ఆయన ఏమన్నారంటే 5 years అగ్రిమెంట్ వేసుకోవాలి, నేను మీరు హీరోయిన్ చేస్తారు కదా అన్ని డేట్స్ నేనే చూస్తాను. ఓకే డేట్స్ ఫైన్, మీరు డేట్స్ చూసుకోండి అన్న, బట్ రెమ్యునేషన్ నాకు 50% మీకు 50% అన్నారు. అది నేనైతే ఓకే చెప్పాను. నాకు అప్పుడు అంత హీరోయిన్ అయిపోవాలి, పెద్ద హీరోయిన్ అయిపోవాలి.
అక్కడ నాకు డబ్బు ప్రిఫరెన్స్ నాకు నేను ఎప్పుడు ఇవ్వను, నాకు తెలియదు కూడా అది. ఓ డబ్బు ఇలా చేయొచ్చు, ఈ డబ్బు కూడా చాలా ముఖ్యం అనేది ఇప్పుడు తెలుసు, నాకు అప్పుడు తెలియదు. మ్మ్. మా అమ్మ వద్దనేసారు. మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, నాన్నగారు కూడా అలా అంత వద్దమ్మా అన్నారు. మా అమ్మ అయితే వద్దే వద్దు, అలా అంత అవసరం లేదు, డేట్స్ కావాలంటే మీరు చూడండి, పర్సంటేజ్ ఏదో ఉంటాయి కదా అలా తీసుకోండి అలా అన్నారు. సో టోటల్గా వాళ్ళతో మనం డిపెండ్ అయిపోతే కష్టం అని చెప్పి నా అమ్మ వద్దనేసారు. అమ్మ నేనన్నాను, ఎందుకమ్మా అంటే మళ్ళీ మనకు సినిమాలో ఆ సినిమా పోతుంది అనమాట. నువ్వు అవ్వాలంటే హీరోయిన్ ఎవరు మార్చలేరు, దేవుడు ఉన్నాడు, నువ్వేం భయపడకు, వద్దు అలాగంతా అనేస్తే నెక్స్ట్ జరిగింది అదే.